హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భీష్మా కాంపిటేటివ్ పోర్టల్. ఈ వీడియోలో మనం గ్రూప్ 1 ఎగ్జామ్కి సంబంధించినటువంటి ప్రిలిమినరీకి రిలీజ్ అయింది కదా, అందులో 6 ప్రశ్నలకు సంబంధించినటువంటి జవాబులు ఏదైతే ఉన్నాయో వాటిని టీఎస్పీఎస్సీ వాళ్ళు తప్పుగా ఇవ్వడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ కూడా నేను ఈ వీడియోలో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను. వాటితో పాటుగా మనకు ఆబ్జెక్షన్స్ పెట్టుకోవడానికి నిన్నటి నుంచి అనగా 13th నుంచి మనకు ఈ ఆబ్జెక్షన్ సంబంధించి ఏదైతే ఉందో ఈ లింక్ అనేది అవైలబుల్లో ఉంది. దీనికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ వచ్చేసరికి 17th రోజు ఉంది. ఓకేనా, ఇందులో మనకు ప్రధానంగా 2 రీజనింగ్ సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా, మిగిలినవి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి, ఒకటేమో జనరల్ సైన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ అయితే ఈ 6 ప్రశ్నలలో ఉన్నాయన్నమాట. ఓకేనా, సో ఈ వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మీకు తెలిసినటువంటి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, ఎందుకంటే ప్రతి ఒక్క మార్క్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒక మార్క్ తోటి క్వాలిఫై అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఓకేనా, సో ఈ వీడియోని మీకు తెలిసినటువంటి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా, అయితే ఇక్కడ ఫస్ట్ చూడండి, నేను ఇక్కడ 9వ క్వశ్చన్ నెంబర్ 9 ఏదైతే ఉందో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 9 మనకు అఫీషియల్ మాస్టర్ కీ వచ్చింది కదా, మాస్టర్ క్వశ్చన్ పేపర్ రిలీజ్ అయింది కదా, ఆ క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట ఇవి. అక్కడ ఉన్నటువంటి సీరియల్ నెంబరే యాస్టీస్గా నేను తీసుకోవడం జరిగింది. ఓకేనా, మరొక విషయం, ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ మనం చూస్తున్నట్లయితే 9th క్వశ్చన్ ఇక్కడ చూడండి. మనకు ఫారెస్ట్ సర్వే సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రచురించినటువంటి ది ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్ 2021 ప్రకారం 2021లో నమోదైనటువంటి అటవీ ప్రాంతం, అంటే మనకు అటవీ ప్రాంతం ఏదైతే ఉన్న స్టేట్లలో నమోదైనటువంటి అనమాట, అటవీ ప్రాంతం క్రింద ఉన్న భౌగోళిక ప్రాంతం విస్తీర్ణ శాతాన్ని బట్టి క్రింద ఇచ్చినటువంటి రాష్ట్రాలను అవరోహణ క్రమంలో అమర్చము అని చెప్పి ఇచ్చాడు అనమాట మనకి. ఓకేనా, అంటే డిసెండింగ్ ఆర్డర్లో అమర్చండి అని చెప్పి ఇచ్చాడు, ఎక్కువ నుంచి తక్కువకి. అయితే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నాగాలాండ్, సిక్కిం, మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన కీ చూసుకున్నట్లయితే ఇక్కడ 9th క్వశ్చన్ కదా, మనకు 9th క్వశ్చన్ కీ 9th క్వశ్చన్ కీ చూసుకున్నట్లయితే మనకు 3 అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, 9th క్వశ్చన్ కీ చూసుకున్నట్లయితే 3 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 3 ఏంటంటే ఇక్కడ 3 చూసినట్లయితే మనకు బీడీఏసీ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకేనా, బీడీఏసీ అంటే ఫస్ట్ సిక్కిం అని చెప్పి ఇచ్చాడు, దీని తర్వాత అరుణాచల్ ప్రదేశ్ అని ఇచ్చాడు, దాని తర్వాత నాగాల్యాండ్, ఆ తర్వాత లాస్ట్కు మిజోరం అని చెప్పి ఇచ్చాడు. డిసెండింగ్ ఆర్డర్ అంటే మనకు ఎక్కువ నుంచి తక్కువ, అవరోహణ క్రమం అని ఇచ్చాడు. క్లియర్గా చూడండి, ఎక్కువ నుంచి తక్కువ. అయితే యాక్చువల్లీ ఏంటంటే మనకు ఎక్కువ ఏందున్నానంటే ఈ 4 ఏవైతే ఉన్నాయి, 4 రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే శాతాల వారీగా చూసుకున్నట్లయితే ఫస్ట్ మిజోరం ఉందండి. ఇక్కడ చూడండి, నేను ఒక ఐఏఎస్ వెబ్సైట్ ఏదైతే ఉందో, ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ సంబంధించి అనమాట, ఐఏఎస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ సంబంధించినటువంటి దృష్టి ఐఏఎస్ ఏదైతే ఉందో ఈ వెబ్సైట్లో తీసుకోవడం జరిగింది. యాక్చువల్లీ దీనికి సంబంధించినటువంటి మ్యాగజైన్ నా దగ్గర లేకపోవడం వల్ల నేను ఇక్కడ ఈ వెబ్సైట్ ఏదైతే ఉందో దీంట్లో తీసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, ఫస్ట్ అనేది మిజోరం అనమాట. మిజోరంలో 84.53% ఉంది. దీని తర్వాత అరుణాచల్ ప్రదేశ్లో ఉంది 79.33%. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ మిజోరం ఉంది. మిజోరం తర్వాత మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్ అరుణాచల్ ప్రదేశ్, మిజోరము, అలాగే నాగాల్యాండ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ నాగాల్యాండ్ చూసుకున్నట్లయితే 73% ఉంది. ఓకేనా, అరుణాచల్ ప్రదేశ్ తర్వాత నాగాల్యాండ్ ఉంది. ఫస్ట్ అయితే ఎటు పోయినప్పటికీ మిజోరం అనేది ఫస్ట్ ఆప్షన్ ఉంది. కానీ మనకు ఇక్కడ ఆన్సర్ చూసుకున్నట్లయితే లాస్ట్ ఆప్షన్ మిజోరం కింద ఇవ్వడం జరిగింది, సి అనమాట. ఓకేనా, లాస్ట్ ఆప్షన్ మిజోరం కింద ఇవ్వడం జరిగింది. అంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మిజోరం తర్వాత నాగాల్యాండ్, ఇటు అరుణాచల్ ప్రదేశ్, అంటే అరుణాచల్ ప్రదేశ్ నాగాల్యాండ్ రావాలి, కానీ మిజోరం అనేది ముందు ఉండాలి, కానీ ఇక్కడ చివరిలో ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏ ఆప్షన్లో చూసుకున్నప్పటికీ కూడా మనకు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ లేదు. సో ఈ క్వశ్చన్ని కూడా మీరు ఆబ్జెక్షన్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. దీనివల్ల మనకు ఒక మార్కు కలిసేటువంటి అవకాశం 100% ఉంది. ఓకేనా, సో దీన్ని కూడా మీరు ఆబ్జెక్షన్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. దీనికి సంబంధించినటువంటి రిఫరెన్స్ ఏదంటే మనకు షైన్ ఇండియా మ్యాగజైన్ ఏదైతే ఉందో 2022 ఫిబ్రవరి ఆర్ మార్చ్లో ఇచ్చినటువంటి మ్యాగజైన్ ఏదైతే ఉందో ఆ మ్యాగజైన్లో దీనికి సంబంధించినటువంటి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది దాంట్లో ఉందన్నమాట. ఆ మ్యాగజైన్ మీ దగ్గర ఉన్నట్లయితే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని లేకుంటే ఫోటో తీసుకొని ఆబ్జెక్షన్లో ఫోటో అప్లోడ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, మనకు జీనోసైడ్ సంబంధించినటువంటి క్వశ్చన్ నెంబర్ 17 అనమాట. జీనోసైడ్ అంటే మారణ హోమం అని చెప్తారనమాట. రీసెంట్లీగా మనకు వార్తల్లో ఉన్నటువంటి పెద్ద వర్డ్ ఏదంటే జీనోసైడ్. ఇటు మనకి పాలస్తీనా ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధం జరుగుతూ ఉంది కదా, దానికి సంబంధించినటువంటి ఈ వార్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో దీని తర్వాత ఈ జీనోసైడ్ అనే వర్డ్ అనేది మనకు తరచూ వార్తల్లో రావడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించిన ప్రశ్న అనేది మనకు ఈ ఎగ్జామ్లో అడగడం జరిగింది. ఓకేనా, అయితే నేను ఇదే ప్రశ్నని నేను గూగుల్లో కూడా చూశాను. యాక్చువల్లీ ఇక్కడ మనకు కీ చూసుకున్నట్లయితే మనకు 2 ఆన్సర్లు ఇవ్వడం జరిగింది, A and 3. అంటే 2 ఆప్షన్లు ఇవ్వడం జరిగింది. ICJ అంటే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, అలాగే
ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, ఈ రెండు కూడా మనకు ఆన్సర్గా ఇవ్వడం జరిగింది. కీ పేపర్ చూసుకున్నట్లయితే వాస్తవానికి నేను కూడా ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అని చెప్పి ఆన్సర్ పెట్టడం జరిగింది. కానీ మనకు ఆన్సర్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ కాదండి, మనకు ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ అనమాట. ఓకేనా, అంటే యుఎన్జిఏ, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది మనకు ఆన్సర్ అవుతుంది. దీనికి సంబంధించిన డైరెక్ట్ ఇదే క్వశ్చన్, మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏదైతే ఉందో మీరు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేసినట్లయితే అదే క్వశ్చన్ని, మనకు ఆ క్వశ్చన్ ఏదైతే ఉందో డైరెక్ట్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకు ఆన్సర్ యథావిధిగా ఇలా వస్తుందన్నమాట. చూడండి, ఇన్ 1948 ద కన్వెన్షన్ ఆన్ ద ప్రివెన్షన్ అండ్ పనిష్మెంట్ ఆఫ్ ది క్రైమ్ ఆఫ్ జీనోసైడ్ వాజ్ అడాప్టెడ్ బై ది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అండ్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 1951. ఇది ఏదైతే ఉందో దీనికి సంబంధించిన ఈ వర్డ్కి సంబంధించినటువంటి దీనికి సంబంధించిన తీర్మానం ఏదైతే ఉందో ఇది 1948లో చేయడం జరిగింది. ఇది 1951 నుంచి అమలులోకి రావడం జరిగిందని చెప్పి మనకు గూగుల్ చాలా స్పష్టంగా ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, మీరు గూగుల్ని నమ్మము అని చెప్పి అనుకోకండి, ఇదైతే నిజము. మనకు దీనికి సంబంధించిన రిఫరెన్స్ అయితే వేరేది ఎక్కడ లేదు కాబట్టి మీరు దీన్నే తీసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇది కూడా మనకు డిలీట్ అవ్వడానికి అవకాశం ఉంది, లేకపోతే ఇక్కడ ఆన్సర్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం అయితే మనకు 100% కనిపిస్తూ ఉంది. ఓకేనా, సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇప్పుడు 2 క్వశ్చన్లు మనం చూడడం జరిగింది. థర్డ్ వన్, ఇది జనరల్ సైన్స్కి సంబంధించిన ప్రశ్న అండి. ఇక్కడ చూడొచ్చు మీరు క్వశ్చన్ నెంబర్ 27. ఇక్కడ వాడు క్వశ్చనర్ మనకు అడిగినటువంటి విధానం ఏంటంటే ఇక్కడ చూడండి, ఈ క్రింది వాటిలో ఏ సౌష్ఠవం జంతువులలో కనిపించదు. ఓకేనా, అంటే మనకు ఆ స్ట్రక్చర్ అనమాట, ఎలాంటి స్ట్రక్చరు ఇది యానిమల్స్లో ఉండదు అని చెప్పి అంటున్నాడు అనమాట. ఏ సౌష్ఠవం, ఒక జంతువు అనేది, అంటే ఏ జంతువు అయినా కావచ్చు, జంతువులలో కనిపించినటువంటి సౌష్ఠవం ఏది అని మనకు అడగడం జరిగింది. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏమి ఇచ్చాడంటే వృత్తాకార సౌష్ఠవం అని చెప్పి మనకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, మనకు జంతువులలో వాస్తవానికి కిరణ సౌష్ఠవం ఉంటుంది, ద్వైపాక్షిక సౌష్ఠవం కూడా ఉంటుంది, అలాగే అవసౌష్ఠవం అంటే సౌష్ఠవం పర్టికులర్గా ఒక స్ట్రక్చర్ అనేది ఉండదన్నమాట, దీని అర్థం అసౌష్ఠవం అంటే. ఓకేనా, సో అలా కూడా అది కూడా నిజమే. అయితే వృత్తాకార సౌష్ఠవం అనేది మనకు ఆన్సర్ ఇవ్వడం జరిగింది. వాస్తవానికి అంటే కొన్ని జంతువులు వృత్తాకారంలో కూడా ఉంటాయండి. ఓకేనా, ముడుచుకొని ఉన్నటువంటి జంతువులు చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే తాబేలు మనకి అవి ముడుచుకున్న తర్వాత అంటే తన లెగ్స్ 4 లెగ్స్ ఉంటాయి కదా, అలాగే తన హెడ్ని లోపలికి తీసుకున్న తర్వాత అది గుండ్రంగా ఉండడం జరుగుతుంది. ఓకేనా, అలాగే కొన్ని ఈ మధ్య మనకు అంతరించిపోతున్నటువంటి జంతువులు కావచ్చు, అంటే ఆ జంతువు పేరు నాకు ఎగ్జాక్ట్లీ గుర్తు రావట్లేదు, వాటిని చాలామంది ఇంటర్నేషనల్ క్రిమినల్స్ దాన్ని మాఫియా కింద దాన్ని బిజినెస్ చేస్తూ ఉంటారనమాట. ఆ జంతువు కూడా ఒకటి ఉంటుంది, అది కూడా ముడత పెట్టుకొని ఉంటుంది అనమాట. ఓకేనా, ఏదైనా వేరే జంతువుల నుంచి హాని కలిగినప్పుడు అది తనకు ఇతరుల నుంచి రక్షణ కల్పించుకోవడానికి తను ముడుచుకుంటుంది అనమాట. ఓకేనా, అలాగే ముళ్ళ పంది కూడా ఉంటుంది, ముళ్ళ పంది కూడా తను కూడా ముడుచుకుంటుంది అనమాట. ఓకేనా, సో ఏ జంతువులలో కూడా వృత్తాకార సౌష్ఠవం అంటే కొన్ని జంతువులలో కూడా వృత్తాకార సౌష్ఠవం అనేది మనకు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఓకేనా, సో వృత్తాకార సౌష్ఠవం కూడా ఆన్సర్ కాదు. వాస్తవానికి అడిగినట్లయితే ఈ క్వశ్చన్ ఇక్కడ 4 ఆప్షన్లు కూడా ఉంటాయన్నమాట, అంటే జంతువులలో ఉంటాయి కాబట్టి ఈ క్వశ్చన్ కూడా డిలీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో మీరు దీన్ని రైట్, నేను ఇందాక ఒకటి చెప్పాను కదా, ఇంటర్నేషనల్ క్రిమినల్స్ ఎక్కువగా బిజినెస్ చేసినటువంటి జంతువు అని చెప్పి అలుగు అనమాట. అలుగు మీరు చూసే ఉంటారు, చాలా వరకు మనకు న్యూస్లో కనిపించేటువంటిది జంతువు అనమాట. ఇలాంటివి మీరు ఎగ్జాంపుల్గా చూపించి కూడా తాబేలును కూడా ఎగ్జాంపుల్గా చూపించి మీరు ఆబ్జెక్షన్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, నేను కూడా దీనికి ఆన్సర్ వృత్తాకార సౌష్ఠవం అని చెప్పి పెట్టడం జరిగింది, నాకు కూడా రైట్ అయింది, కాకపోతే ఆబ్జెక్షన్ పెట్టుకోవచ్చు దీనికి కూడా. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ చూడండి, మనము ఇది డిస్టిక్కి సంబంధించినటువంటి అనమాట. ఇక్కడ 91 క్వశ్చన్ నెంబర్ పాలిటిక్స్ సంబంధించిన క్వశ్చన్. అయితే ఇక్కడ చూడండి, భారత స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన ఈ క్రింది జిల్లా పరిపాలన నమూనాలో ఏవి నిజం అని చెప్పి అడగడం జరిగింది. ఓకేనా, అయితే నాకు ఈ క్వశ్చన్ అయితే నాకు అసలు వాస్తవానికి అర్థం కాలేదండి. నాకే కాదు, మనకు సివిక్ సెంటర్ సంబంధించిన కీ ఏదైతే ఉందో వాటిలో కూడా వాళ్ళు ఆన్సర్ అనేది దీనికి ఇవ్వలేదు. వాస్తవానికి దీంట్లో ఎందుకనంటే ఇక్కడ చూడండి, వాడు 3 స్టేట్మెంట్లు ఇచ్చాడు కదా, దీంట్లో మొదటి నమూనా నియంత్రణ, అలాగే రెండవ నమూనా నియంత్రణ, అలాగే 3వ నమూనా నియంత్రణ అని ఇచ్చాడు. అసలు ఏ నమూనా, 1, 2, 3 అంటే ఏంటిది, అంటే పంచవర్ష ప్రణాళికకు సంబంధించినట్టుగా, లేకుంటే వేరే సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి గైడ్లైన్సా, లేకుంటే దేనికి సంబంధించింది? డైరెక్ట్ నమూనా అంటే 1, 2, 3 అంటే ఏంటిది? అంటే ఒక క్యాబినెట్లో తీసుకునేటువంటి ఒక క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు కొన్ని తీర్మానాలు చేసుకుంటారనమాట, కొన్నిటిని ఆమోదిస్తారనమాట. ఆ రోజు ఒక 4-5 స్టేట్మెంట్లు తీసుకోవచ్చు, లేకపోతే 10 స్టేట్మెంట్లు తీసుకోవచ్చు, వాటిని కూడా 1, 2, 3, 4 అని కూడా చెప్పవచ్చు అనమాట. సో ఎగ్జాక్ట్లీగా ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ అయితే లేదు అని చెప్పి ఆ క్వశ్చనర్ అనేది అడిగే విధానం అనేది తప్పుగా ఉన్నట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఓకేనా, సో ఈ క్వశ్చన్ని కూడా మీరు ఆబ్జెక్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉంది. ఓకేనా,
నెక్స్ట్ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, ఇంగ్లీష్లో కూడా చూడండి ఇదే క్వశ్చన్, నేను ఇప్పుడు చూపించినట్టు క్వశ్చన్ చూడండి. ద ఫస్ట్ మోడల్ ఆఫ్ ఎంఫసిస్ అని చెప్పిండు, సెకండ్ మోడల్ అని చెప్పిండు, థర్డ్ మోడల్ అని చెప్పిండు. అసలు మోడల్ అని చెప్పిండు, ఆ ఫస్ట్ సెకండ్ థర్డ్ సరే ఓకే, కానీ దేనికి సంబంధించినటువంటి ఏదైనా కమిటీ ఇచ్చినటువంటి మోడల్సా, లేకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఫలానా ఇయర్లో రిలీజ్ చేసినటువంటి మోడల్సా, దానికి సంబంధించినటువంటి ఎక్కడ మెన్షన్ చేయలేదు. కాబట్టి ఈ క్వశ్చన్ని కూడా మీరు ఆబ్జెక్షన్ పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఓకేనా, 91 క్వశ్చన్ నెంబర్ అనమాట ఇది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇప్పుడు రీజనింగ్ సంబంధించినటువంటి అనమాట. చూడండి, రీజనింగ్ సంబంధించినటువంటి 2 ప్రశ్నలు ఉన్నాయి. 2 సంబంధించినటువంటిది ఒక దాంట్లో ఆప్షన్ లేదు, దానికి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్తో సహా చూపిస్తాను. ఇంకో దానికి ఏంటిదనే దాని గురించి కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ మనకు ప్రవచనం, ఊహలు అంటే మనకు స్టేట్మెంట్ సంబంధించినవి ఉంటాయి కదా, సో దీనికి సంబంధించింది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ పాసిబిలిటీ మనం చూడాల్సింది ఒకటే. ఇక్కడ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్లలో పాసిబిలిటీ మాత్రమే చూడాలి, అంటే ఊహలు సంబంధించినవి జరుగుతాయా జరగవా అనే దాని గురించి చూడాలి మనం. ఓకేనా, సో ఇక్కడ చూడండి, ప్రవచనం ఏమంటున్నాడంటే ఒక కళాశాలలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది అంటున్నాడు. ఓకే, వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్, దానికి ఊహ ఏంటిదనే దాని గురించి మనం చూద్దాం. ఇక్కడ ఏది రైట్ అనే దానికి ఒకటి, చాలామంది విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్తున్నారు అని చెప్పి ఇచ్చాడు. సెకండ్ వన్, ఇంతకు మునుపటి కంటే ఈసారి విద్యార్థులు ఎక్కువ సామర్థ్యంతో చదివారు అంటున్నాడు. అయితే ఇక్కడ ఎక్కువ విద్యార్థులు ఉత్తీర్ణ శాతం గణనీయంగా పెరిగింది అని అంటే ఎక్కువ మంది చదివితేనే కదా పెరిగింది. సో సెకండ్ వన్ అనేది కరెక్ట్. ఓకే, వాడు ఇచ్చినటువంటి ఆప్షన్ కూడా ఓన్లీ 2 మాత్రమే ఇమిడి ఉంది అని చెప్పి ఇచ్చాడు. అయితే ఇక్కడ ఉత్తీర్ణత శాతం పెరిగినప్పుడు చాలామంది విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్తున్నారు అని చెప్పి ఇచ్చాడు. అంటే జరుగుతుంది, వెళ్తున్నారు, నెక్స్ట్ అంటే ఉత్తీర్ణత శాతం తర్వాతనే కదా వెళ్తున్నారు అని చెప్పి మెన్షన్ చేశారు. చూడండి, ఈ ఉత్తీర్ణత శాతం పెరిగింది, చాలా వరకు పెరిగిందని అంటే ఎక్కువ మంది పాస్ అయ్యారు కాబట్టి ఎక్కువ మంది ఉన్నత విద్యకు వెళ్ళొచ్చు కదా. నేనేమంటున్నానంటే ఇది కేవలం ఊహకు సంబంధించింది కాబట్టి ఎక్కువ మంది పాస్ అయినప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అందరూ అని చెప్పి మెన్షన్ చేయలేదు, ఇక్కడ చాలామంది విద్యార్థులను మెన్షన్ చేశాడు కాబట్టి సో దిస్ ఆల్సో పాసిబుల్ అని చెప్పి నా ఒపీనియన్. ఓకేనా, సో మనం ఇక్కడ ఊహలు మాత్రమే చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇంతకు మునుపు కంటే ఈసారి విద్యార్థులు ఎక్కువ సామర్థ్యంతో చదివాడు అని చెప్పి సెకండ్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఎక్కువ సామర్థ్యంతో చదివారు కాబట్టి వాళ్ళు పాస్ అయ్యారు, ఎక్కువ ఉత్తీర్ణత శాతం అనేది నమోదైంది. సో అలాగే ఈ పాస్ అయిన తర్వాత వీళ్ళు ఉన్నత విద్యకు వెళ్తున్నారు అని చెప్పి కూడా ఇక్కడ ఇచ్చాడు. వెళ్తున్నారు అంటే భవిష్యత్తు గురించి ఇచ్చాడు. సో అది కూడా పాసిబిలిటీ ఉంది. సో ఇది కూడా నిజమే అవుతుంది. సో 1 and 2 2 కూడా దీంట్లో ఇమిడి ఉంటుందని చెప్పి నేనైతే స్పష్టంగా చెప్పగలను. ఓకేనా, సో దీన్ని కూడా మీరు ఆబ్జెక్షన్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఈ క్వశ్చన్ నెంబర్ చూశారు కదా, 126. ఓకేనా, ఇప్పుడు చూడండి, నెక్స్ట్ ఇక్కడ మనకు ఆప్షన్ లేనటువంటి క్వశ్చన్ అనమాట. దీంట్లో మనకు ఆప్షన్ లేదండి. యాక్చువల్ నేను ఎగ్జామ్లో రాస్తున్నప్పుడు ఈ క్వశ్చన్ ఏదైతే ఉందో ఈ పర్టికులర్ క్వశ్చన్కి నేను 2 times ఆన్సర్ చేయడం జరిగింది. నాకు ఆన్సర్ మాత్రం 2 సార్లు ఒకే విధంగా రావడం జరిగింది. కానీ ఇక్కడ ఆన్సర్ మన ఆప్షన్లో చూసుకున్నట్లయితే ఆన్సర్ అనేది లేదండి. ఓకేనా, అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ డైరెక్షన్ సంబంధించిన క్వశ్చన్ నెంబర్ 134 అండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. చూడండి, టైం ఎక్కువ అవుతుంది వీడియో. ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ కాబట్టి ఓకే, తొందరగా ఫినిష్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ 134 సంబంధించినటువంటి క్వశ్చన్. ఇక్కడ చూడండి, తన ఇంటికి తూర్పు దిక్కున 200 మీటర్ల దూరంలో గల క్రీడా మైదానంకు రాహుల్ నడక ప్రారంభించాడు అని చెప్పి ఇచ్చాడు. ఓకే, 200 మీటర్ దూరంలో ఈస్ట్ సైడ్ అనమాట. ఓకేనా, తూర్పు సైడ్ ప్రారంభించాడు అని చెప్పి ఇచ్చాడు. ఓకే, ఇక్కడ 60 మీటర్ నడిచాక అతను ఎడమ వైపుకు తిరిగి 20 మీటర్స్ నడిచాను. ఓకేనా, 60 మీటర్స్ నడిచాక అతను ఎడమ వైపుకు తిరిగి 20 మీటర్స్ నడిచాను. ఇక్కడ చూడండి, నేను క్లియర్గా ఇక్కడ మొత్తం రాశాను. 60 మీటర్స్ నడిచాక ఇక్కడ ఈస్ట్ సైడ్ కదా మొత్తం టోటల్ 200 మీటర్స్లో ఇక్కడ గ్రౌండ్ ఉంది. సో 60 మీటర్స్ నడిచాక అతను ఏం చేశాడంటే 20 మీటర్స్ లెఫ్ట్ సైడ్ నడిచాడు అని చెప్పాడు. ఓకే, లెఫ్ట్ సైడ్ నడిచాడు, అది కూడా వేసుకున్నాం ఇక్కడ దాకా. నెక్స్ట్ అతను అక్కడ నుండి కుడివైపుకు తిరిగి 40 మీటర్స్ నడిచాను. ఓకేనా, ఈ 20 మీటర్స్ తర్వాత కుడివైపుకు నడిచాడట. ఇక్కడ చూడొచ్చు, ఈ 20 మీటర్స్ అయిపోయిన తర్వాత వాడు ఎక్కడికి 40 మీటర్స్ కుడివైపుకు నడిచాడు. ఇక్కడ 40 మీటర్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ 40 మీటర్స్ కుడివైపుకు నడిచాడు. ఓకేనా, నెక్స్ట్ చూద్దాము. మళ్ళీ అతను కుడివైపుకు తిరిగి 40 మీటర్స్ నడిచాను. అంటే 40 మీటర్స్ కుడివైపు తిరిగిన తర్వాత మళ్ళీ సెకండ్ టైము మళ్ళీ 40 మీటర్స్ కుడివైపుకు నడిచాడంట. అంటే ఇక్కడ తర్వాత మళ్ళీ 40 మీటర్స్ కుడివైపు కంటే డౌన్ అవుతుంది కదా, వాడు ఇక్కడ ఇటు సైడ్ పోతున్నాడు కాబట్టి కుడి అంటే ఇటే వస్తుంది కదా. ఓకేనా, ఇప్పుడు ఏ వైపు నడుస్తున్నాడో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ ఇటు నడుస్తున్నాడు కాబట్టి ఈస్ట్ సైడ్ నడుస్తున్నాడు కాబట్టి కుడివైపు అంటే కిందికి వస్తుంది, ఎడమ వైపు అంటే లెఫ్ట్కి పైకి వస్తుంది. ఓకేనా, సో మళ్ళీ అతను 40 మీటర్స్కి డౌన్ అయ్యాడు. ఓకేనా, సో ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఓకేనా, నెక్స్ట్ ఎటు పోయాడు చూద్దాము. ఇక్కడ నుంచి ఆపై ఎడమ వైపుకు తిరిగి 20 మీటర్స్ నడిచాక మరొక ఎడమ వైపుకు తిరిగి మరో 20 మీటర్స్ నడిచి పి అనే బిందువుకు చేరాడు. అంటే ఇక్కడ 20 మీటర్స్, ఈ 40 మీటర్స్ తర్వాత 20 మీటర్స్ ఎడమ వైపుకు తిరిగాడట. ఆ ఎడమ వైపుతో పాటుగా మరోసారి ఎడమ వైపుకు తిరిగి 20 మీటర్స్ నడిచాడు. అక్కడ పి అనే బిందువుకు చేరుకున్నాడు.
సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాడు ఎడమవైపు తిరిగి 20 మీటర్స్ నడిచి ఆ తర్వాత వెంటనే మళ్ళీ 20 మీటర్స్ నడిచాడు కాబట్టి ఇక్కడ నడిచి లాస్ట్కి పి అనే బిందువుకు చేరుకున్నాడు. ఓకేనా. సో వాడు ఇక్కడ వరకు మనకు డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఓకేనా. 2 టైమ్స్ 20 మీటర్స్ లెఫ్ట్కి తిరిగాడు. ఒకసారి మీరు కూడా మ్యాప్ వేసే ప్రయత్నం చేయండి. దీని తర్వాత ఈ 20 మీటర్స్ నడిచి పి బిందువు చేరాడు కదా. దీని తర్వాత అప్పుడు అతడు ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ ఏమడుగుతున్నాడని చూడండి. ఈ పి బిందువు చేరిన తర్వాత అప్పుడు అతడు క్రీడా మైదానాన్ని చేరుకోవడానికి పట్టే మిగిలిన దూరానికి ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పి బిందువు తర్వాత అనమాట. ఇక్కడ చూడండి, అప్పుడు అతను క్రీడా మైదానానికి చేరుకోవడానికి పట్టే మిగిలిన దూరానికి మరియు అతను పి బిందువు వరకు నడిచిన మొత్తం దూరానికి గల నిష్పత్తి ఎంత. క్వశ్చన్ చూడండి, వాడు ఏమడుగుతున్నాడంటే ఇప్పుడు ఒక డిస్టెన్స్ వరకు పోయాడు కదా, దాని తర్వాత క్రీడా మైదానం ఎంత దూరం ఉందో ఆ డిస్టెన్స్కి, అలాగే అప్పటి వరకు వాడు నడిచినటువంటి మిగిలిన ఆ దూరం ఏదైతే ఉందో, అంటే ఆ పి బిందువు వరకు చేరినటువంటి దూరం ఏదైతే ఉందో, ఈ రెండింటి మధ్య ఈ మిగిలిన దూరానికి మరియు అప్పటి వరకు నడిచినటువంటి పి బిందువు మధ్య, అంటే ఇక్కడ చూడండి మిగిలిన దూరం అన్నాడు, క్లియర్గా మెన్షన్ చేశాడు. ఆ పి బిందువు వరకు నడిచిన మొత్తం దూరం అని చెప్పాడు. ఈ రెండింటి మధ్య నిష్పత్తిని ఇవ్వాలి అని చెప్పాడు. ఓకేనా. ఇక్కడ చూడండి, నేను చూపిస్తాను క్లియర్గా. అంటే వాడు ఏమడుగుతున్నాడు, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిగిలిన దూరం అంతే కదా. వాడు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోయాడు పి బిందువు. ఈ మిగిలిన దూరం ఏదైతే ఉంది గ్రౌండ్కి పోయడానికి మిగిలిన దూరానికి మరియు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పి బిందువు వరకు చేరుకున్నటువంటి దూరం, ఈ రెండు దూరాల మధ్య నిష్పత్తి చేయండి అని అంటున్నాడు. ఓకేనా. ఈ మిగిలిన దూరం ఒకటి, అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నడిచినటువంటి దూరం, ఈ రెండు దూరాల మధ్య నిష్పత్తి. ఫస్ట్ ఇది తీసుకోవాలి, ఏది పి తర్వాత మనకు గ్రౌండ్ వరకు ఎంత దూరం ఉందనే దాని గురించి ఎట్లా తెలుస్తుంది మనకి. అప్పటి వరకు వాడు నడిచినటువంటి దూరాలు చూసుకున్నట్లయితే వాడు ఇక్కడ నుంచి ఇక్కడికి 60 మీటర్స్ నడిచాడు. అలాగే ఇక్కడ మళ్ళీ ఈ 40 మీటర్స్ కూడా దీంతో పాటు సమానంగా ఉంది కదా, దాంతోపాటు ఇక్కడ ఈ 20 మీటర్స్ ఏదైతే ఉందో దీనికి సమానంగా ఉంది కదా. సో మొత్తంగా చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 60 + 40 + 20 ఎంత అవుతుంది, 120 అవుతుంది కదా. ఇక్కడ చూడండి, ఈ 60 40 20 ఎంత అవుతుంది, 120 అవుతుంది కదా. ఇక్కడ ఈ 120, ఇది మిగిలిన దూరం ఏంటి, ఇక్కడ ఈ 120 తీసేస్తే, ఇప్పుడు అడుగు ఈ 120 తీసేస్తే మిగిలిన ఎంత నడవాల్సి ఉంటుంది. రాహుల్ అనే పోరగాడు 80 నడవాల్సి ఉంటుంది, ఇంకా 80 మీటర్లు. సో ఈ 80 మీటర్లకి అలాగే అప్పటి వరకు వాడు నడిచినటువంటి దూరం ఏదైతే ఉందో పి బిందువు వరకు చేరినటువంటి దూరము 120 మీటర్స్. ఈ రెండింటి మధ్య వాడు నిష్పత్తి ఇవ్వాలి అని చెప్పి వాడు అడుగుతున్నాడు. ఇప్పుడు నిష్పత్తి చేయండి మీరు. ఇక్కడ చూడండి, రేషియో తీస్తే ఏమవుతుంది, 0 క్యాన్సల్, మనకు 0 క్యాన్సల్ అయితే 4 2 అలాగే 4 3 ఓకేనా. చూడండి, 4 2 4 3 అంతే కదా. 2 2 4 4 రోళ్ళ 8, అలాగే 4 3 12 ఓకేనా, అంతే కదా. 2:3 కదా మనకు రావాల్సింది. చూడండి ఇక్కడ 80:120, అంటే 80:120నే మనం క్యాల్కులేషన్ చేయాలి. ఎందుకంటే మిగిలినది 80 మీటర్స్ ప్లస్ వాడు అప్పటి వరకు పీ బిందువుకు చేరుకున్నది 120 మీటర్స్. సో ఈ రెండు మధ్యలో మనం తీసుకోవాలి కాబట్టి 0 క్యాన్సల్, లేకుంటే డైరెక్ట్ చేయాలనుకున్న 40 × 2 80, అలాగే 40 × 3 120. సో మనకు 2:3 అనేది క్లియర్గా ఆన్సర్ అవుతుంది. కానీ మనకు ఆప్షన్లో ఎక్కడైనా 2:3 ఇచ్చాడా, లేదు. మనకు 2:3 అనేది ఆప్షన్లో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. ఇక్కడ చూడొచ్చు, మీరు క్లియర్గా చూడొచ్చు. 2:3 ఎక్కడైనా ఉందా, 2:3 ఉందా, ఇక్కడ 1:5, 2:5, 3:5, 1:2. కానీ మనకు ఆన్సర్ ఏంటిది, 2:3 ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. మీరు క్లియర్గా ఒకసారి చూడండి. ఇక్కడ అతడు ఇక్కడ చూడండి, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఈ పోరగాడు ఇక్కడ చూడండి, అప్పుడు అతడు క్రీడా మైదానాన్ని చేరుకోవడానికి పట్టే మిగిలిన దూరానికి మరియు అతడు పి బిందువు వరకు నడిచిన మొత్తం దూరానికి నిష్పత్తి ఎంత. మీరు ఒకసారి క్లియర్గా ఈ క్వశ్చన్ని మీ బుక్లెట్ ఏదైతే ఉందో దాన్ని ముందర పెట్టుకొని ఒకసారి దీనికి సంబంధించినటువంటి ఈ ప్లాన్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు ఈ డైరెక్షన్ ప్లాన్ ఏదైతే ఉందో మీరు గీసే ప్రయత్నం చేయండి. మీకు తప్పకుండా ఆన్సర్ వస్తుంది 2:3 అని చెప్పి. ఓకేనా. సో ఇక్కడ మనకు ఆప్షన్లో మాత్రం 3:5 అని ఇచ్చాడు. మరి ఏ విధంగా అతను 3:5 అని తీసుకున్నాడో మనకు అర్థం కావట్లేదు. ఓకేనా. నేనైతే కూడా ఇక్కడ నేను 2:5 అని పెట్టి రావడం జరిగింది వాస్తవానికి. ఎందుకనంటే 2 ఫస్ట్ ఆప్షన్ వచ్చింది కాబట్టి సర్లే అని చెప్పి 2:5 అని పెట్టి వచ్చిన. 3:5 వాడు ఎట్లా తీసాడు అనేది ఎవరికి అర్థం కాని పరిస్థితి. మేబీ వాడు 120:200 తీసుకున్నాడేమో, అంటే టోటల్ డిస్టెన్స్ ప్లస్ వాడు నడిచినటువంటి డిస్టెన్స్. ఓకేనా. టోటల్ డిస్టెన్స్ వాడు ఫస్ట్ ఇక్కడ ఏమడిగాడు, మిగిలిన దూరం అని అడిగాడు. మరి 120 అనేది మిగిలిన దూరమా, కాదు కదా. తర్వాత వాడు పీ బిందు వరకు నడిచినటువంటి దూరం 120. సో 120:200 ఏది మొత్తం దూరం, అంటే గ్రౌండ్ వరకు ఉన్నటువంటి దూరం. దీనికి వాడు రేషియో చేశాడు, కొట్టి వేశాడు. దీనికి 3:5 అని చెప్పి ఆన్సర్ పెట్టేశాడు. నాకు తెలిసి నేను ఇట్లానే అనుకుంటున్నాను. సో మనకు ఈ క్వశ్చన్ కూడా మనకు తప్పకుండా డిలీట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. క్వశ్చన్ నెంబర్ 134 కదా. చూడండి, 134 మనకు సంబంధించినది ఇక్కడ కీ ఎక్కడ ఇచ్చాడు మనకి. 134 చూడొచ్చు మీరు, 134 2 అని ఇచ్చాడు. 134 2 అని ఇచ్చాడు.
134 2 రైట్ 134 2 అంటే 2:5 సారీ 2:5 అని ఇచ్చాడు వాడు. సో 2:5 అనేది మనకు రాంగ్ అవుతుంది. సో నాకు కూడా ఇది రైట్ అయింది అనుకుంటున్నాను. కాకపోతే ఇది రాంగ్ ప్రశ్న అనమాట. ఓకేనా. సో నేను ఇక్కడ చెప్పినటువంటి ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఈ 6 ప్రశ్నల్లో నాకు కూడా 2 నుంచి 3 ప్రశ్నలు రైట్ అవుతున్నటువంటి ప్రశ్నలు, కానీ మనకు వాస్తవానికి చూసుకున్నట్లయితే ఇవి తప్పుగా ఇచ్చినటువంటి ప్రశ్నలు అనమాట. ఓకేనా. సో మీరు ఆబ్జెక్షన్ పెట్టుకోవడానికి అవకాశం ఉన్నటువంటి ప్రశ్నలు ఇవి అనమాట. తప్పకుండా మీరు ఆబ్జెక్షన్ పెట్టినట్లయితే 1 or 2 మార్క్స్ తోటి మీరు ఒకవేళ క్వాలిఫైకి దూరంగా ఉన్నట్లు అనిపిస్తే ఖచ్చితంగా మీరు క్వాలిఫై అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో తప్పకుండా ఆబ్జెక్షన్ పెట్టేటువంటి ప్రయత్నం చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీకు తెలిసినటువంటి ఎవరైనా గ్రూప్ 1 రాసినట్లయితే వారికి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి.